విష్ యూ హ్యాపీ మదర్స్ డే అందరికీ కూడా. సో ఈ రోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మార్నింగ్ నేను 7కి జూట్ బ్యాగ్ ట్రైనింగ్ క్లాసు మా స్టూడెంట్స్కి చెప్పేటప్పుడు మా పెద్ద బాబుకి కాల్ చేశాడు, మమ్మీ ఒకసారి గేట్ బయటకు వెళ్ళు అని. తీరా చూస్తే ఏంటి 2 సర్ప్రైజెస్ నాకు ఇలా ఎదురు చూస్తున్నాయి. ఒకటి ఏంటంటే మా బాబు పెద్దోడు సందేశ్ అనమాట, వాడు ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫరు. అంటే మేమందరం కూడా బై ప్రొఫెషనల్లీ ఎక్కడెక్కడో ఉంటున్నాం, బట్ వాళ్ళు నన్ను ఈరోజు మదర్స్ డేని గుర్తుపెట్టుకుని ఇలాగా బెస్ట్ మామ్ ఇన్ ద వరల్డ్ అని నాకు గ్రీటింగ్, కొన్ని చాక్లెట్స్, కేక్ అవన్నీ పంపించాడు. అట్లాగే వాడి ఫియాన్సీ పెద్ద కోడలు అనమాట, తన స్వర్ణ, తన సిఏ. సో తను కూడా ప్రొఫెషన్ ఎక్కడో ఉంది, తను కూడా నాకు పంపించింది డియర్ మదర్ ఇన్ లా అని. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై ఎక్స్ట్రా మామ్ అని పెట్టింది. సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ స్వర్ణ, థ్యాంక్ యూ బంటి. సో ఈరోజు వాళ్ళ కేక్ కూడా పంపించారు, కొన్ని చాక్లెట్స్. సో అంటే మదర్స్ డే అంటే ఈ రోజే మనం మదర్ని గుర్తుపెట్టుకోవడం అనేది కాదు. మనం ఫెస్టివల్స్ ఎలా అయితే సంక్రాంతి ఇవన్నీ చేసుకుంటూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటామో, కొన్ని ప్రత్యేక సందర్భాలను కూడా ఇలా చేసుకోవడం వల్ల మాలాంటి మదర్స్కి కొంచెం బూస్టింగ్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ ఎనర్జీగా పనిచేయడానికి. అలాగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఈ సంతోషకరమైన విషయాన్ని మా స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మీ అందరికి కూడా హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ మేడం. సో ఇక్కడ నాకు క్యాండిల్ కూడా వచ్చింది, బట్ నాకు ఈ దీపాలు ఆపడం అలాంటివన్నీ ఇష్టం ఉండదు కాబట్టి క్యాండిల్ తీసేసాను. సో మదర్స్ డే అని కేక్ కూడా పంపించారు ఇక్కడ. సో దీన్ని నేను కట్ చేసి మా స్టూడెంట్స్తో నేను ఈ స్వీట్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ నాన్న. ఫస్ట్ మా ఫోటోగ్రాఫర్కి పెట్టాలి, చాలా కష్టపడి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి.